సెవెంత్ క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ అక్షరం. కవి రావినూతల ప్రేమ్ కిషోర్. నెక్స్ట్ సారాంశం ఏంటంటే కవి తనకు అక్షరాలతో ఉన్న అనుబంధాన్ని గురించి వివరిస్తున్నాడు. నెక్స్ట్ అక్షరం పాఠము యొక్క ప్రక్రియ మరియు ఇతివృత్తం వరుసగా వచన కవిత మరియు చదువు విశిష్టత. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. గవాక్షం అంటే కిటికీ. నెక్స్ట్ తావు అంటే స్థానం. నెక్స్ట్ గుండె అంటే హృదయం. నెక్స్ట్ ఇలా అంటే నేల. నెక్స్ట్ ముద్దర్లు అంటే ముద్దరలు గుర్తులు. నెక్స్ట్ అక్షరాలు అంటే అక్షరాలు. నెక్స్ట్ శుద్ధులు అంటే సూక్తులు మంచి మాటలు. నెక్స్ట్ అక్షరాల పుట్ట అంటే అక్షరాల రాశి. నెక్స్ట్ మినహా అంటే తప్పించి. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. కాయం అంటే శరీరం తనువు. నెక్స్ట్ కన్ను అంటే నేత్రం నయనం. నెక్స్ట్ తల్లి అంటే అమ్మ మాత. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూద్దాం. నిద్ర అంటే నిధుర. నెక్స్ట్ అంబ అంటే అమ్మ. నెక్స్ట్ రాత్రి అంటే రాతిరి. నెక్స్ట్ ముద్ర అంటే ముద్దర. నెక్స్ట్ అక్షరము అంటే అక్కరము. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాం. కవి పేరు రావినూతల ప్రేమ్ కిషోర్. నెక్స్ట్ జననం ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో 1/8/1965 జన్మించారు. నెక్స్ట్ తల్లిదండ్రులు మరియమ్మ అంకయ్య అనే పుణ్య దంపతులు. నెక్స్ట్ విద్య ఏంటంటే 1 నుంచి 7వ తరగతి వరకు కొండపి ప్రాంతంలో కొండపి గ్రామంలో, 8 నుంచి 10 తరగతి వరకు కందుకూరులో, ఇంటర్మీడియట్ ఉలవపాడులో, BA MA హిస్టరీ అనమాట ఒంగోలులో చదివారు. నెక్స్ట్ భార్య అపరంజని. నెక్స్ట్ సంతానం ప్రేమ్ సాత్విక్, ప్రేమ్ సాదృశ్య. నెక్స్ట్ రచనలు ఏంటంటే శ్రమవద్గీత, అజమాయిషి, నిసి, రెక్కల పుడమి, ఇంకుచుక్క, నిశ్శబ్ద గాయం, టామీ, కల్లం దిబ్బ మొదలైన 40 రచనలు చేశారు. నెక్స్ట్ అవార్డులు ఏంటంటే వీరు రాసి నటించిన నాటికలకు రాష్ట్రతర ప్రదేశాలలో అనేక ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి. ప్రస్తుత పాఠ్యాంశం నలుగురవుదాం అనే కవితా సంపుటిలోనిది. 7/10/2019 స్వర్గస్థులయ్యారు. నెక్స్ట్ లెసన్ మాయా కంబలి. కవి కలవ కొలను సదానంద. నెక్స్ట్ మాయా కంబలి అను పాఠము యొక్క ప్రక్రియ మరియు ఇతివృత్తం వరుసగా జానపద కథ మరియు మానవ స్వభావం. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూద్దాం. ఆశ్చర్యము అంటే అచ్చెరువు. నెక్స్ట్ రాత్రి అంటే రాతిరి. నెక్స్ట్ రాజు అంటే జేడు. నెక్స్ట్ ముఖము అంటే మొగము. నెక్స్ట్ సుఖం అంటే సుఖం. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. పర్వతము అంటే శైలము గిరి. నెక్స్ట్ రాజు అంటే భూపాలుడు నరేంద్రుడు. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. ప్రలోభ పెట్టడం అంటే లంచం ఇచ్చి వశపరుచుకోవడం. నెక్స్ట్ శ్రేయస్సు అంటే మేలు. నెక్స్ట్ ఏకరువు పెట్టు అంటే గట్టిగా చెప్పు. నెక్స్ట్ మార్గము అంటే దారి. నెక్స్ట్ జలం అంటే నీరు. నెక్స్ట్ రహస్యం అంటే గుట్టు. నెక్స్ట్ యథేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్లు. నెక్స్ట్ అవినీతి అంటే నీతి లేకపోవడం. నెక్స్ట్ ప్రత్యర్థి అంటే వ్యతిరేకి. నెక్స్ట్ కనుమ అంటే లోయ. నెక్స్ట్ ధర అంటే వెల. నెక్స్ట్ మడిచి అంటే మడత పెట్టి. నెక్స్ట్ చౌక అంటే తక్కువ ధర. నెక్స్ట్ అదృశ్యం అంటే కనబడకుండా పోవటం. నెక్స్ట్ వార్త అంటే విషయం. నెక్స్ట్ స్పర్ధ అంటే విరోధం. నెక్స్ట్ పెచ్చుమీరు అంటే బాగా పెరిగిపోవు. నెక్స్ట్ మహత్తు అంటే మహిమ. నెక్స్ట్ అదృశ్యకరణి అంటే అదృశ్యం చేసేది. నెక్స్ట్ మసలడం అంటే తిరగడం. నెక్స్ట్ భద్రత అంటే భయం లేని స్థితి. నెక్స్ట్ పాడుబడిన అంటే పాడైపోయిన. నెక్స్ట్ దేవాలయం గుడి అంటే శిలరాయి. నెక్స్ట్ హేమీలు అంటే గొప్పవారు. నెక్స్ట్ తహతహలాడడం అంటే ఆతృత పడడం. నెక్స్ట్ రూఢి అంటే నిర్ధారణ. నెక్స్ట్ ప్రత్యక్షం అంటే కనబడడం. నెక్స్ట్ ప్రాణహాని అంటే ప్రాణానికి ప్రమాదం. నెక్స్ట్ స్వయంగా అంటే తనంతట తానుగా. నెక్స్ట్ ఏకాంతం అంటే ఒక్కరే ఉన్న స్థితి. నెక్స్ట్ అభ్యంతరం అంటే ఆటంకం. నెక్స్ట్ శ్రేయస్సు అంటే మేలు అభివృద్ధి. నెక్స్ట్ శక్తి అంటే బలము. నెక్స్ట్ మహిమాన్వితం అంటే మహిమతో కూడిన. నెక్స్ట్ కార్యము అంటే పని. నెక్స్ట్ నీతి బాహ్యము అంటే నీతి లేనిది. నెక్స్ట్ పురికొల్పడం అంటే ప్రోత్సహించడం. నెక్స్ట్ భ్రష్టుడు అంటే సర్వనాశనమైన వాడు. నెక్స్ట్ ఏకీభవించడం అంటే కలియడం. నెక్స్ట్ స్వానుభవం అంటే తన అనుభవం. నెక్స్ట్ నిట్టూర్పు అంటే నిరాశతో గాలిని విడవడం. నెక్స్ట్ రక్షబంధం అంటే రక్ష కొరకు కట్టే దారం. నెక్స్ట్ అవినీతిపరులు అంటే నీతి లేనివారు. నెక్స్ట్ అక్రమం అంటే చట్టబద్ధం కానిది, సరైనది కానిది. నెక్స్ట్ మందిరం అంటే గది. నెక్స్ట్ నర్తకి అంటే నాట్యం చేసే స్త్రీ. నెక్స్ట్ ఆనందభరితుడు అంటే ఆనందంలో మునిగినవాడు. నెక్స్ట్ ముచ్చట అంటే కోరిక. నెక్స్ట్ నిరాకరించడం అంటే ఒప్పుకోకపోవడం. నెక్స్ట్ శయన మందిరం అంటే పడక గది. నెక్స్ట్ తిరుగుముఖం అంటే వెనుకకు ప్రయాణం. నెక్స్ట్ కోశాధికారి అంటే భాండాగార రక్షకుడు, వారినే ధనాన్ని రక్షించే అధికారి అంటారు. నెక్స్ట్
చివాలున అంటే వెంటనే. నెక్స్ట్ ప్రలోభ పెట్టడం అంటే దేనినో ఆశ చూపి లొంగ తీసుకోవటం అనమాట. నెక్స్ట్ పరిణామం అంటే మార్పు. నెక్స్ట్ బహిష్కరించడం అంటే వెళ్ళగొట్టడం, వెలివేయడం. నెక్స్ట్ స్వార్థం అంటే తన గురించిన ఆలోచన అనమాట. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాం. కవి పేరు కలువ కొలను సదానంద. నెక్స్ట్ జననం చిత్తూరు జిల్లా పాకాలలో 22/2/1939 జన్మించారు. నెక్స్ట్ తల్లిదండ్రులు నాగమ్మ కృష్ణ పిసే దంపతులు. నెక్స్ట్ వృత్తి ఉపాధ్యాయుడు. 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యక్షుడుగా ఎంపికయ్యారు. నెక్స్ట్ రచనలు అంటే పిల్లల కథలు ఏంటంటే శివానందలహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, తుస్సన్న, మహిమలు, పరాగభూమి మొదలైనవి 200 కథలు, 2 నవలలు, 100కి పైగా గేయాలు, కొన్ని గేయ కథలు రచించారు. చందమామ కథలు వార్తాపత్రికలలో కథానికలు వ్రాశారు. నెక్స్ట్ బహుమతులు ఏంటంటే బంగారు నడిచిన బాట నవలకు 1966లో కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి వచ్చింది. నెక్స్ట్ నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటికి 1976లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. నెక్స్ట్ అడవి తల్లి పిల్లల నవలకు 2010లో కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు లభించింది. నెక్స్ట్ ఈ పాఠ్యాంశం మాయా కంబలి సంపుటి నుండి గ్రహించబడింది. నెక్స్ట్ లెసన్ చిన్న శిశువు. కవి తాళ్లపాక అన్నమాచార్య. నెక్స్ట్ చిన్న శిశువు అను పాఠము యొక్క ప్రక్రియ మరియు ఇతివృత్తం అనేది పద కవిత మరియు శైశవ వర్ణన. నెక్స్ట్ సారాంశం ఏంటి అంటే అన్నమయ్య భక్తితో రచించిన గేయం ఇది. దీనిలో బాలకృష్ణుని గురించి భక్తిగా వర్ణించాడు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. అన్నమయ్య జోలపాటలో ఎవరిని గురించి వర్ణించాడు అంటే ఆన్సర్ అన్నమయ్య జోలపాటలో కృష్ణుని గురించి వర్ణించాడు. నెక్స్ట్ రెండో ప్రశ్న అన్నమయ్య తన రచనలను ఎవరికి అంకితం చేశారు? ఆన్సర్ అన్నమయ్య తన రచనలను శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. పైడి అంటే బంగారం. నెక్స్ట్ నవనీతం అంటే వెన్న. నెక్స్ట్ కురులు అంటే వెంట్రుకలు. నెక్స్ట్ ఎన్నడున్ అంటే ఎన్నడు. నెక్స్ట్ తోయము అంటే పరివారము, దాన్నే దట్టమైన అంటారు. నెక్స్ట్ కురులు అంటే వెంట్రుకలు. నెక్స్ట్ తూగుట అంటే ఊగుట. నెక్స్ట్ గములు అంటే సమూహాలు, గుంపులు. నెక్స్ట్ కనకము అంటే బంగారం. నెక్స్ట్ పాయక అంటే విడువక. నెక్స్ట్ పారాడు అంటే తిరుగాడు. నెక్స్ట్ వ్రేళ్ళు అంటే వేళ్ళు. నెక్స్ట్ మెరవంక ఉంగరాలు అంటే వంకి ఉంగరాలు. నెక్స్ట్ నిద్దము అంటే అందము. నెక్స్ట్ బొద్దులు అంటే మురుగులు. నెక్స్ట్ చెక్కులు అంటే చెక్కిళ్ళు, బొగ్గలు అనమాట. నెక్స్ట్ అద్దము అంటే ముఖం చూసుకునే గాజు బిల్ల. అప్పలప్పలు అంటే ఒక ఆట పిల్లలను దగ్గరకు పిలవడంలోని అనుకరణ. నెక్స్ట్ గద్దించి అంటే కదిలించి. నెక్స్ట్ మేను అంటే శరీరం. నెక్స్ట్ బలుపు అంటే పుష్టి. నెక్స్ట్ చార అంటే గీత. నెక్స్ట్ నులివేడి అంటే కొద్దిగా అడిగి. నెక్స్ట్ చెలగి అంటే అతిశయించి. నెక్స్ట్ నేడు అంటే ఈరోజు. నెక్స్ట్ అది అంటే పర్వతం. నెక్స్ట్ పైడి అంటే బంగారు. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. మేను అంటే దేహం, తనువు, కాయం. నెక్స్ట్ బంగారం అంటే పుత్తడి, స్వర్ణం. నెక్స్ట్ అద్దం అంటే దర్పణం, ముకురం. నెక్స్ట్ కురులు అంటే శిరోజాలు, కేశాలు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూద్దాం. తింత్రిని అంటే చింత. నెక్స్ట్ పయసు అంటే పాలు. నెక్స్ట్ బృంగారం అంటే బంగారు అనమాట. నెక్స్ట్ కృష్ణుడు అంటే కన్నుడు. నెక్స్ట్ చేష్ట అంటే చేత. నెక్స్ట్ వ్యతిరేక పదాలు చూద్దాం. చిన్న అంటే పెద్ద. నెక్స్ట్ కోపం అంటే శాంతం. నెక్స్ట్ తిని అంటే తినక. నెక్స్ట్ పైన అంటే కింద. నెక్స్ట్ వేడి అంటే చలన. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాం. కవి పేరు తాళ్లపాక అన్నమాచార్యులు. జననం కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో జన్మించారు. నెక్స్ట్ తల్లిదండ్రులు లక్కమాంబ, నారాయణ సూరి అనే పుణ్య దంపతులు. నెక్స్ట్ రచనలు ఏంటంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000 సంకీర్తనలు, 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వెంకటాచల మహాత్యం మొదలైనవి ఆయన రచనలు. నెక్స్ట్ అంకితం అన్నమయ్య తన రచనలను శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు. నెక్స్ట్ ప్రత్యేకతలు ఏంటంటే దక్షిణాపదంలో భజన సంప్రదాయం, పద కవితా శైలిని ప్రారంభించిన తొలి వాగ్గేయకారుడు. చందమామ రావే, జాబిల్లి రావే, జో అచ్యుతానంద, జోజో ముకుంద వంటి పాటలు అన్నమయ్య రచించినవే. నెక్స్ట్ త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. 95 సంవత్సరాలు జీవించాడు. 23/2/1503
వెంకటేశ్వర స్వామిలో లీనమయ్యాడు. నెక్స్ట్ బిరుదులు ఏంటంటే పదకవిత పితామహుడు, సంకీర్తనాచార్యుడు, పంచమాగమ సార్వభౌముడు, ద్రవిడాగము సార్వభౌముడు అనే బిరుదులు సమకాలీనులు సాదరంగా ఇచ్చారు. నెక్స్ట్ లెసన్ మర్రి చెట్టు. రచయిత త్రిపురనేని గోపీచంద్. నెక్స్ట్ మర్రి చెట్టు అను పాఠము యొక్క ప్రక్రియ మరియు ఇతివృత్తం వరుసగా స్వాగతం మరియు సహానుభూతి. నెక్స్ట్ కవి పరిచయం. రచయిత పేరు త్రిపురనేని గోపీచంద్. నెక్స్ట్ జననం కృష్ణా జిల్లా అంగలూరులో 8/9/1910లో జన్మించారు. నెక్స్ట్ తల్లిదండ్రులు పొన్నమాంబ రామస్వామి చౌదరి. నెక్స్ట్ చదువు ఏంటంటే BA న్యాయవాద పట్టా అంటే లా డిగ్రీ చేశారు. నెక్స్ట్ ఉద్యోగాలు న్యాయవాది కొంతకాలం. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ ఆకాశవాణిలోనూ పనిచేశారు. నెక్స్ట్ రచనలు ధర్మవడ్డీ, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వాగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు మొదలైనవి. నెక్స్ట్ అవార్డులు ఏంటంటే వీరి రచన పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. 8/9/2011 గోపీచంద్ శతజయంతి సందర్భంగా భారత ప్రభుత్వం తపాలా బిళ్ళ విడుదల చేసింది. నెక్స్ట్ ప్రత్యేకతలు ఏంటంటే గోపీచంద్ దర్శక నిర్మాతగా కొన్ని సినిమాలు నిర్మించారు. ఆయన జీవితమే ఒక చైతన్యకు స్రవంతి. ఆయన 2/11/1962 స్వర్గస్థులయ్యారు. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. విస్తుపోవు అంటే ఆశ్చర్యపడు. నెక్స్ట్ పెళ్ళగించు అంటే పెకలించు. నెక్స్ట్ ఇద్దమిద్దం అంటే ఖచ్చితం. నెక్స్ట్ ఉయ్యాలలూగు అంటే హాయిని అనుభవించు. నెక్స్ట్ లాట్లు అంటే పోగులు గుట్టలు అవే వస్తువులు అనమాట. నెక్స్ట్ నాశనం అంటే నిర్మూలనం. నెక్స్ట్ కబుర్లు అంటే మాటలు. నెక్స్ట్ ముఖమార్జన అంటే పళ్ళు తోముకొని ముఖం శుభ్రం చేసుకోవడం. నెక్స్ట్ రహస్యాలు అంటే మర్మాలు. నెక్స్ట్ చెవిలో పడడం అంటే వినబడడం. నెక్స్ట్ గ్రామస్తులు అంటే గ్రామంలోని వారు. నెక్స్ట్ కుర్రకారు అంటే యువత. నెక్స్ట్ విస్తుపోవడం అంటే ఆశ్చర్యపోవడం. నెక్స్ట్ పులిజూదం అంటే పులి మేక ఆట. నెక్స్ట్ అర్థించుట అంటే యాచించుట. నెక్స్ట్ చీటికి మాటికి అంటే చాలాసార్లు. నెక్స్ట్ అపేక్ష అంటే ఆశ అభిమానం. నెక్స్ట్ విత్తు అంటే విత్తనం. నెక్స్ట్ యుద్ధమిద్దంగా అంటే ఖచ్చితంగా. నెక్స్ట్ ఆశ్రయం అంటే అండ. నెక్స్ట్ కసి అంటే కోపం. నెక్స్ట్ భేదం అంటే తేడా. నెక్స్ట్ నిత్యం అంటే ఎల్లప్పుడూ. నెక్స్ట్ ఏటికి కోటికి అంటే ఎప్పుడైనా. నెక్స్ట్ జ్ఞాపకం అంటే గుర్తు. నెక్స్ట్ హృదయం ముక్కలవడం అంటే మనసుకు చాలా బాధ కలగడం. నెక్స్ట్ దారుణం అంటే ఘోరం. నెక్స్ట్ అవిసిపోవడం అంటే పగిలిపోవడం. నెక్స్ట్ సత్తువ అంటే బలం. నెక్స్ట్ నిమ్మ అంటే చెమ్మ. నెక్స్ట్ కించిత్ అంటే కొద్దిగా. నెక్స్ట్ స్వార్థం అంటే కేవలం తన గురించి. నెక్స్ట్ స్వభావం అంటే తన యొక్క ఆలోచన. నెక్స్ట్ ఇబ్బంది అంటే అసౌకర్యం. నెక్స్ట్ అల్లాడు అంటే గిలగిలలాడు బాధపడు. నెక్స్ట్ ముక్కు మీద వేలు వేసుకోవడం అంటే ఊహించని దాన్ని చూసి ఆశ్చర్యపోవడం. నెక్స్ట్ ఘోరాపచారం అంటే దారుణమైన తప్పు. నెక్స్ట్ అనాకారపు పనులు అంటే వికృత చేష్టలు. నెక్స్ట్ కస్మలం అంటే మలినము అంటే కల్మషం అనుకుంటా. మలినము మురికి. నెక్స్ట్ సంపర్కం అంటే కలయిక. నెక్స్ట్ పట్టుబడడం అంటే అలవడడం. నెక్స్ట్ హింసించటం అంటే బాధ పెట్టడం. నెక్స్ట్ హృదయం ద్రవించడం అంటే చాలా బాధ కలగడం. నెక్స్ట్ పరిసరాలు అంటే చుట్టుప్రక్కలు. నెక్స్ట్ అపాయం అంటే ప్రమాదం. నెక్స్ట్ అలలు అంటే కెరటాలు. నెక్స్ట్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవడం అంటే చాలా భయపడడం. నెక్స్ట్ పసిగట్టు అంటే గ్రహించు. నెక్స్ట్ కొన అంటే చివర. నెక్స్ట్ బాకు అంటే కత్తి. నెక్స్ట్ వాసం అంటే దూలం. నెక్స్ట్ నులమడం అంటే నలపటం. నెక్స్ట్ పెళ్ళగించి అంటే వెలికి తీసి. నెక్స్ట్ స్పృహ అంటే తెలివి. నెక్స్ట్ నిర్దాక్షిణ్యంగా అంటే దయ లేకుండా. నెక్స్ట్ పొట్టను పెట్టుకోవడం అంటే చంపడం. నెక్స్ట్ దృష్టి అంటే ఆలోచన. నెక్స్ట్ ఆగతాయితనంగా అంటే అల్లరి చిల్లరగా బాధ్యత లేకుండా. నెక్స్ట్ సన్మానం అంటే సత్కారం. నెక్స్ట్ చూడముచ్చటగా అంటే అందంగా. నెక్స్ట్ పురస్కరించి అంటే గౌరవించి. నెక్స్ట్ పార్కు అంటే ఉద్యానవనం. నెక్స్ట్ అభ్యుదయం అంటే అభివృద్ధి. నెక్స్ట్ పందా అంటే మార్గం. నెక్స్ట్ జోహారు అంటే నమస్కారము. నెక్స్ట్ అర్పించడం అంటే ఇవ్వడం. నెక్స్ట్ గుండె చెరువు అవ్వడం అంటే చాలా బాధ కలగడం. నెక్స్ట్ నిర్లక్ష్యం అంటే పట్టించుకోకపోవడం. నెక్స్ట్ విస్తరి అంటే భోజనం చేయడానికి ఉపయోగించే ఆకు. నెక్స్ట్ ఘనకార్యం అంటే గొప్ప పని. నెక్స్ట్ వడ్రంగి అంటే కర్రతో సామానులు చేసే వ్యక్తి. నెక్స్ట్ కుప్ప అంటే పోగు. నెక్స్ట్ మొండము అంటే కాండము. నెక్స్ట్ సమూలంగా అంటే పూర్తిగా. నెక్స్ట్ కుళ్ళగించు అంటే పెళ్ళగించు పెకలించు. నెక్స్ట్ కొన ఊపిరి అంటే చివరి శ్వాస. నెక్స్ట్ రంగరించి అంటే కలిపి. నెక్స్ట్
దానిలో ఫస్ట్ది హృదయ విదారకం అంటే మనసుకు చాలా బాధ కలిగించే దానిని వివరించే సందర్భంలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ రెండవది గుండెలు అలసిపోయేటట్లు అంటే విపరీతంగా ఏడుస్తున్నా లేక బాధతో పరుగెడుతున్న సందర్భం వివరించేటప్పుడు ఇది ఉపయోగిస్తారు. నెక్స్ట్ మూడవది ముక్కు మీద వేలేసుకొను అంటే ఊహకందని పరిస్థితిని చూసి ఆశ్చర్యపడే వారి గురించి వివరించే సందర్భంలో ఇది ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఫోర్త్ది గుండె చెరువగు అంటే భరించలేనంత దుఃఖం కలిగిన దానిని గురించి వివరించే సందర్భంలో ఇది ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ది హృదయం ముక్కలవడం అంటే అనుబంధానికి పూర్తి వ్యతిరేకంగా ఏదైనా జరిగి బాధ కలిగిన సందర్భంలో వివరించేటప్పుడు ఇది ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఆరవది పొట్టన పెట్టుకొను అంటే కాపాడకుండా ఒకరి మరణానికి కారణమైన వారి గురించి వివరించే సందర్భంలో ఇది ఉపయోగిస్తారు. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. నెపం అంటే కారణం, మిష. నెక్స్ట్ రెండవది ఆశ్రయం అంటే అండ, ఆలంబన. నెక్స్ట్ మూడవది అపేక్ష అంటే కాంక్ష, కోరిక. నెక్స్ట్ ప్రకృతి, వికృతి చూద్దాం. దానిలో హృదయము అంటే యథ. నెక్స్ట్ నిభ అంటే నెపము. సత్యము అంటే సత్తువ. నెక్స్ట్ పఠనము అంటే పత్తనము. నెక్స్ట్ వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించాడు. నెక్స్ట్ వ్యాసుడు సంస్కృతంలో భారతాన్ని రచించాడు. విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని రచించాడు. నెక్స్ట్ ఎర్రన తెలుగులో హరివంశాన్ని రచించాడు. నెక్స్ట్ పోతన తెలుగులో భాగవతాన్ని రచించాడు. నెక్స్ట్ పద్య పరిమళం అనే లెసన్లో చూద్దాం. పద్య పరిమళం అను పాఠము యొక్క ప్రక్రియ మరియు ఇతివృత్తం వరుసగా శతకం మరియు నైతిక విలువలు. నెక్స్ట్ కవుల పరిచయాలు చూద్దాం. ఒకటి పోతన. జననం క్రీస్తు శకం 1450లో జనగాం జిల్లాలోని బొమ్మెరలో జన్మించారు. 15వ శతాబ్దపు కవి. నెక్స్ట్ తల్లిదండ్రులు లక్కమాంబ, కేశయ దంపతులు. నెక్స్ట్ రచనలు భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం, శ్రీమద్రాంధ్ర మహాభాగవతం. నెక్స్ట్ బిరుదులు సహజ కవి. నెక్స్ట్ ప్రత్యేకతలు మహాభక్త కవి తన భాగవతాన్ని నరులకు అంకితం ఇవ్వమని శ్రీరామునికే అంకితం ఇచ్చాడు. నెక్స్ట్ వ్యవసాయం చేసుకుని జీవించాడు. ఎవరి దగ్గర చేయి చాపని ఆత్మాభిమాని. నెక్స్ట్ రెండవ వ్యక్తి పక్కి అప్పల నరసయ్య. కాలం 16వ శతాబ్దం. రచనలు కుమార శతకం, కుమారి శతకం. నెక్స్ట్ మూడవ వ్యక్తి మారద వెంకయ్య. కాలం 1550 నుండి 1650 అంటే 16వ శతాబ్దం కవి. నెక్స్ట్ నివాసం శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాలలో నివసించిన కళింగ కవి. నెక్స్ట్ ప్రత్యేకతలు ఈయన ఇంటి పేరును మారయ్య, మారవి అని కూడా అంటారు. అరస విల్లి సూర్యదేవాలయంలోని సూర్య భగవానుని సంబోధిస్తూ భాస్కర శతకం రాశాడు. దీనిలో దృష్టాంతాలంకారాలు ఎక్కువగా ఉపయోగించాడు. నెక్స్ట్ నాలుగవ కవి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. జననం వైఎస్ఆర్ కడప జిల్లా కందిమల్లయ్య పల్లెలో క్రీస్తు శకం 1610లో జన్మించారు. 17వ శతాబ్దపు కవి. నెక్స్ట్ తల్లిదండ్రులు ప్రకృతాంబ, పరిపూర్ణమాచార్యులు దంపతులకు జన్మించారు. వీరపాప మాంబ, వీర భోజయ్యాచార్య దంపతులు పెంచారు. నెక్స్ట్ భార్య గోవిందమ్మ, కుమార్తె వీర నారాయణమ్మ. నెక్స్ట్ రచనలు కాలజ్ఞానం, కాళికాంబ, హంస కాళికాంబ శతకం 1693లో సమాధి చెందారు. నెక్స్ట్ ఐదవ కవి గువ్వల జనడు. జననం వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటి ప్రాంతం. నెక్స్ట్ ప్రత్యేకతలు రీతిని పరిశీలించి సమాజ శ్రేయస్సు కోసం శతకం రచించాడు. నెక్స్ట్ రచనలు గువ్వల చిన్న శతకం. నెక్స్ట్ కాలం 17వ శతాబ్దం. నెక్స్ట్ ఆరో వ్యక్తి ఏనుగు లక్ష్మణ కవి. కాలం 18వ శతాబ్దం. జననం తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం. నెక్స్ట్ తల్లిదండ్రులు పేరమాంబ తిమ్మ కవి. నెక్స్ట్ రచనలు సుభాషిత రత్నావళి, రామేశ్వర మహాత్యం, విశ్వామిత్ర చరిత్ర, సూర్య శతకం, గంగా మహాత్యం మొదలైన 11 గ్రంథాలను రచించారు. నెక్స్ట్ ప్రత్యేకతలు వీరి ఇంటి పేరు పైడిపాడి. వీరి ముత్తాత గారు పైడిపాడి జలపాతమాత్యుడు. ఆయనకు పెద్దాపురం సంస్థానాధీశుడు ఏనుగును బహుమానంగా ఇచ్చారు. అప్పటి నుండి వీరి ఇంటి పేరు ఏనుగుగా మారింది. నెక్స్ట్ ఏడవ కవి చుక్కాకోటి వీరభద్రమ్మ. నివాసం వల్లూరుపాలెం, కృష్ణా జిల్లా. నెక్స్ట్ కాలం 20వ శతాబ్దం. నెక్స్ట్ రచన నగజా శతకం 1940లో అచ్చయింది. నెక్స్ట్ ఎనిమిదవ వ్యక్తి గద్దల శామ్యూల్. కాలం 20వ శతాబ్దం. రచన హితోక్తి శతకం. నెక్స్ట్ 9 జెండామాన్ ఇస్మాయిల్. కవి పేరు జెండామాన్ ఇస్మాయిల్. నివాసం కర్నూలు. నెక్స్ట్ రచనలు లలిత కల్పవల్లి, తెలుగు తల్లి పద్య సంకలనం, అఖిల లోకమిత్ర, ఆంధ్రపుత్ర శతకం, సూక్తి సుధాలహరి శతకం. నెక్స్ట్ వృత్తి తెలుగు ఉపాధ్యాయుడు. నెక్స్ట్ అవార్డులు 2002లో జిల్లా స్థాయి, 2003లో రాష్ట్ర స్థాయి, 2006లో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ
అవార్డులు పొందారు. నెక్స్ట్ ప్రత్యేకతలు ఏంటంటే పాఠ్యపుస్తక రచయిత, బాల సాహిత్యానికి పద్య రచనకు చాలా కృషి చేశారు. మహతి సాహితీ సంస్థను నెలకొల్పారు, దానికి కార్యదర్శిగా పనిచేశారు. నెక్స్ట్ కాలం ఆగస్టు 5, 2020 వరకు జీవించారు. తన 66వ ఏట స్వర్గస్థులయ్యారు. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. మోహం అంటే కోరిక, నెక్స్ట్ క్షమ అంటే ఓర్పు, నెక్స్ట్ వైరం అంటే విరోధం, నెక్స్ట్ పంకిలం అంటే బురద ప్రదేశం, నెక్స్ట్ వాణి అంటే మంచి మాట సరస్వతి, నెక్స్ట్ సదయుడు అంటే కరుణామయుడైన, నెక్స్ట్ సౌరి అంటే శ్రీహరి, నెక్స్ట్ విశేషజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు, నెక్స్ట్ పూత అంటే పవిత్రమైన, నెక్స్ట్ సత్ అంటే మంచి, నెక్స్ట్ బుధులు అంటే పండితులు, నెక్స్ట్ పంకిలము అంటే బురద కల ప్రదేశం, నెక్స్ట్ సాధన అంటే అభ్యాసం, నెక్స్ట్ చరణము అంటే గురు చేసుకోవడం, నెక్స్ట్ అఖిల అంటే అన్ని, నెక్స్ట్ వీర్యము అంటే బలము, నెక్స్ట్ వర అంటే శ్రేష్టమైన, నెక్స్ట్ విశద అంటే ఖచ్చితమైన, నెక్స్ట్ వర్తనము అంటే ప్రవర్తన, నెక్స్ట్ వీనులన్ అంటే చెవుల యందు, నెక్స్ట్ అంచిత విద్య అంటే ఒప్పిదమైన విద్య, నెక్స్ట్ సురుచిర అంటే మంచి కాంతివంతమైన, నెక్స్ట్ భూషణములు అంటే ఆభరణాలు. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. చేయి అంటే కరము హస్తము, నెక్స్ట్ సిరి అంటే ధనము సంపద, నెక్స్ట్ భూమి అంటే అవని పుడమి, నెక్స్ట్ కనకం అంటే పసిడి పుత్తడి. నెక్స్ట్ వ్యతిరేక పదాలు చూద్దాం. పాపం అంటే పుణ్యం, నెక్స్ట్ ధర్మం అంటే అధర్మం, నెక్స్ట్ సురులు అంటే అసురులు, నెక్స్ట్ విద్య అంటే అవిద్య, నెక్స్ట్ చెడు అంటే మంచి. నెక్స్ట్ ప్రకృతి వికృతి చూద్దాం. విద్య అంటే విద్యే, నెక్స్ట్ అగ్ని అంటే అగ్గి, నెక్స్ట్ ధర్మము అంటే దమ్మము, నెక్స్ట్ హంస అంటే అంచ, నెక్స్ట్ ముఖము అంటే మొగము. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. దోజటి రాసిన శతకం ఏంటంటే ఆన్సర్ కాళహస్తీశ్వర శతకం. నెక్స్ట్ రెండవది వీరబ్రహ్మం గారు రాసిన శతకంలోని మకుటం ఏంటి అంటే ఆన్సర్ కాళికాంబ మకుటం. నెక్స్ట్ మూడవది మారద వెంకయ్య రాసిన శతకం ఆన్సర్ భాస్కర శతకం. నెక్స్ట్ నాలుగవది తెలుగు బాల శతకకర్త ఎవరు అంటే ఆన్సర్ కరుణశ్రీ. నెక్స్ట్ ప్రశ్న కంచర్ల గోపన్న రాసిన శతకం ఏంటి అంటే ఆన్సర్ దాశరథి. నెక్స్ట్ ప్రశ్న సుమతి శతకం రాసింది ఎవరు అంటే ఆన్సర్ బద్దెన. నెక్స్ట్ నార్ల చిరంజీవి రాసిన శతకం తెలుగు పూలు శతకం. నెక్స్ట్ సిరిసిరి మూవ శతకకర్త ఎవరు శ్రీశ్రీ. నెక్స్ట్ కాళికాంబ సప్తసతి శతక మకుటంలోని పక్షి ఏంటి అంటే హంస. నెక్స్ట్ సుభాషిత రత్నావళి కర్త పేరులోని జంతువు ఏంటి అంటే ఏనుగు. నెక్స్ట్ శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు, వసుదేవుని తండ్రి సూర్యుడు. నెక్స్ట్ శ్రీకృష్ణుడు సూర్యుని మనవడు కాబట్టి ఆయనకు సారి అని పేరు వచ్చింది. నెక్స్ట్ లెసన్ మన విశిష్ట ఉత్సవాలు. మన విశిష్ట ఉత్సవాలు అను పాఠం యొక్క ప్రక్రియ మరియు ఇతివృత్తం వరుసగా వ్యాసం మరియు సంస్కృతి సాంప్రదాయాలు. దానిలో గుణదల మేరీమాత ఉత్సవం గురించి చూద్దాం. లూర్దు నగర శివారులో కొండ దిగువకు వంట చెరుకు కోసం బెర్నాడెప్ అనే బాలిక వెళ్ళింది. ఆమెకు మేరీమాత కనబడింది, మాట్లాడింది. ఆమె ఆ విషయాన్ని తల్లికి ఇతరులకు చెప్పింది. అది ఫిబ్రవరి 11వ తేదీ. దానిని మాతృకగా చేసుకొని 1924 నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన గుణదలలో మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. నెక్స్ట్ కోటప్పకొండ తిరణాల గురించి చూద్దాం. వ్యవసాయంలో ముఖ్య భూమిక పోషించేది ఎద్దులు. ఆ ప్రాంత రైతులు ఎద్దులను కన్నబిడ్డల వలె చూసుకుంటారు. కోడెదూడలు ఎద్దులు తమ ఇళ్లలోని బిడ్డలు క్షేమంగా ఉండాలని మొక్కుకుంటారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ మొక్కులు తీర్చుకుంటారు. నెక్స్ట్ది అహిబిలం పార్వేట ఉత్సవం గురించి చూద్దాం. పరి అనగా గుర్రం, వేట అనగా దుష్ట శిక్షణ. ఇది దుష్ట శిక్షణ గురించి జరిగేది. కనుమ నాడు అహోబిల నృసింహస్వామి ఉత్సవమూర్తిగా బయటకు వస్తారు. చుట్టుపక్కల 35 గ్రామాలకు వెళ్తారు. 41వ రోజు ఆ ఊరేగింపు ఉంటుంది. పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు జరిగే తన వివాహానికి 35 గ్రామాల ప్రజలను ఆయనే ఆహ్వానిస్తారు. నెక్స్ట్ది లేపాక్షి ఉత్సవం గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో 2 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. వీటిలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. యక్షగానాలు, హరికథలు కూడా ఉంటాయి. నృత్య, గాన, సంగీత ప్రదర్శనలు ఆకట్టుకుంటాయి. ఆలయాలను అలంకరిస్తారు. నెక్స్ట్ది సిరిమానోత్సవం గురించి చూద్దాం. సిరిమాను అంటే సంపదలిచ్చే పెద్ద చెట్టు అని అర్థం. ఈ సిరిమానోత్సవం విజయనగరంలో జరుగుతుంది. ప్రతి ఏటా దసరా తరువాత వచ్చే మంగళవారం సిరిమానోత్సవం చేస్తారు. పూజారి చెప్పిన సిరిమానును 15 రోజుల ముందు సేకరిస్తారు. సిరిమానుపై
పూజారిని కూర్చోబెట్టి ఉత్సవం చేస్తారు. నెక్స్ట్ రొట్టెల పండుగ గురించి చూద్దాం. హిందూ ముస్లింలు ఐకమత్యంతో జరుపుకునే పండుగలలో రొట్టెల పండుగ ఒకటి. ఇది నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద జరుగుతుంది. ఈ పండుగలో మహిళలు అత్యధికంగా పాల్గొంటారు. జాతర నాడు రొట్టెలు పంచుతారు. మరునాడు గంధోత్సవం జరుగుతుంది. 3వ రోజు స్వర్ణాల చెరువులో దిగి రొట్టెలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. నెక్స్ట్ది కప్పతల్లి పెళ్లి లెసన్లోని అర్థాలు చూద్దాం. కావిళ్ళు అంటే నీటిని తేవడానికి ఉపయోగించేవి. నెక్స్ట్ పయనం అంటే ప్రయాణం. నెక్స్ట్ వాడ అంటే వీధి. నెక్స్ట్ తలము అంటే స్థలము. నెక్స్ట్ది వీవెన అంటే విసనకర్ర. నెక్స్ట్ స్వర్గాధినాథుడు అంటే దేవేంద్రుడు. నెక్స్ట్ పయనము అంటే ప్రయాణము. నెక్స్ట్ భత్యము అంటే ఖర్చుల కోసం ఇచ్చే డబ్బు. నెక్స్ట్ బాజా అంటే డోలు. నెక్స్ట్ బాణసంచ అంటే మందుగుండు సామగ్రి. నెక్స్ట్ వెలితి అంటే లోటు. నెక్స్ట్ ఒళ్ళు అంటే శరీరం. నెక్స్ట్ పరవశం అంటే తన్మయం. నెక్స్ట్ మేళము అంటే వాయిద్యాలు. నెక్స్ట్ చూరు అంటే ఇంటి వెనక అంచు. నెక్స్ట్ కనకం అంటే బంగారం. నెక్స్ట్ సఖ్యము అంటే సాధ్యము. నెక్స్ట్ కప్ప అంటే మండూకం. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. వాకులు అంటే మాటలు పలుకులు. నెక్స్ట్ పరిణయం అంటే పెళ్లి వివాహం. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూద్దాం. దానిలో ఫస్ట్ది ప్రయాణం అంటే పయనం. నెక్స్ట్ రథము అంటే అరథము. నెక్స్ట్ స్థలము అంటే తలము. నెక్స్ట్ భత్యము అంటే భత్యము. నెక్స్ట్ వ్యతిరేక పదాలు చూద్దాం. సఖ్యం అంటే అసఖ్యం. నెక్స్ట్ శుభం అంటే అశుభం. నెక్స్ట్ నాడు అంటే నేడు. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాం. కవయిత్రి పేరు చావలి బంగారమ్మ. జననం తూర్పుగోదావరి జిల్లా మేడేకుర్రులో 1897లో జన్మించారు. వీరిది కంపెల్ల వారి పండిత కుటుంబం కనుక కవిత్వం ఉగ్గుపాలతో వచ్చింది. నెక్స్ట్ రచనలు చూద్దాం. 1930లో ముద్దుకృష్ణ వైతాళికులు ద్వారా ఆమె కవితలు వెలుగులోకి వచ్చాయి. 1958లో 42 కవితలతో కాంచన విపంచి పేరుతో సంచలనం చేశారు. అవి భారతి, ఉదయిని, జ్వాల, ఆంధ్రపత్రికలలో ప్రచురితమైనవి. నెక్స్ట్ ప్రత్యేకతలు ఏంటంటే ఆమె కవితలలో సరళత, స్పష్టత, లయాత్మకత కనిపిస్తాయి. భావకవిత్వంలో స్మృతి కవిత్వం ఒకటి. తన సోదరుడు కంపెల్ల జనార్దనరావును స్మరిస్తూ స్మృతి కవిత్వం రాసింది. నెక్స్ట్ యథా లెసన్లోని కవి పరిచయం చూద్దాం. కవి పేరు బోనం నాగభూషణం. జననం విజయనగరం జిల్లాలోని మేరంగి గ్రామంలో 1/7/1938 జన్మించారు. వృత్తి ఉపాధ్యాయుడు. నెక్స్ట్ ప్రవృత్తి రచనలు చేయడం. నెక్స్ట్ రచనలు ఏంటంటే భూషణం కథలు, ఏది సత్యం ఏది అసత్యం, కొండగాలి, అడవంటుకుంది, కొత్తగాలి కథా సంకలనం మొదలైనవి. నెక్స్ట్ ప్రత్యేకతలు ఏంటంటే వీరి తొలి కథ చిత్రగుప్త పత్రికలో ప్రచురితమైంది. శూలపాణి, భూషణం వీరి కలం పేర్లు. 21/5/1999 స్వర్గస్థులయ్యారు. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. వాడిపోవు అంటే వడలిపోవు. నెక్స్ట్ కలవరం అంటే ఆందోళన. నెక్స్ట్ దిటవు అంటే స్థిమితం. నెక్స్ట్ కుదురు అంటే కుంది. నెక్స్ట్ నిశ్చింత అంటే ఏ ఆలోచన లేకుండా. నెక్స్ట్ ఈడు అంటే వయస్సు. నెక్స్ట్ అయ్యా అంటే తండ్రి. నెక్స్ట్ బాల్యం అంటే చిన్నతనం. నెక్స్ట్ కునుకు అంటే నిద్ర. నెక్స్ట్ మడి అంటే వరి పొలము. నెక్స్ట్ మొలక అంటే మొక్క. నెక్స్ట్ ఆశ అంటే కోరిక. నెక్స్ట్ గుంపు అంటే సమూహం. నెక్స్ట్ గుమ్మరించడం అంటే వంపడం. నెక్స్ట్ నిరాశ అంటే ఆశ లేకపోవడం. నెక్స్ట్ మేఘాలు అంటే మబ్బులు. నెక్స్ట్ గోగు మొక్కలు అంటే గోంగూర మొక్కలు. నెక్స్ట్ ముసురు అంటే కమ్ముకొను వాన. నెక్స్ట్ కలికాలం అంటే కలియుగం. నెక్స్ట్ భీతి అంటే భయం. నెక్స్ట్ మెదిలి అంటే సంచరించి. నెక్స్ట్ కలవరం అంటే ఆందోళన. నెక్స్ట్ విత్తనం అంటే బీజం. నెక్స్ట్ చెక్క అంటే చిన్న వరి పొలం అనమాట. నెక్స్ట్ కటకట అంటే ఆందోళన. నెక్స్ట్ తగువు అంటే గొడవ. నెక్స్ట్ శబ్దము అంటే చప్పుడు. నెక్స్ట్ పశువు అంటే జంతువు. నెక్స్ట్ మేతన అంటే తిండి. నెక్స్ట్ విషయం అంటే సమాచారం. నెక్స్ట్ పట్టాలు అంటే భూమికి సంబంధించిన కాగితాలు. నెక్స్ట్ జబ్బులు అంటే రోగాలు. నెక్స్ట్ పోయేరు అంటే మరణించేరు. నెక్స్ట్ రెక్కలు అంటే జబ్బలు. నెక్స్ట్ చేయి చాచడం అంటే అడగడం. నెక్స్ట్ లోటు అంటే వెలితి. నెక్స్ట్ బడి అంటే పాఠశాల. నెక్స్ట్ ఏకైక అంటే ఒకే ఒక. నెక్స్ట్ ఆధారం అంటే ఆలంబన. నెక్స్ట్ వర్తమానం అంటే ప్రస్తుతం. నెక్స్ట్ ఎదమళ్ళు అంటే విత్తనాలు జల్లిన పొలములు. నెక్స్ట్ ఊటగెడ్డ అంటే ఊట కాల్వ. నెక్స్ట్ ఇంపు అంటే ఇష్టం. నెక్స్ట్ కేరింత అంటే కేక. నెక్స్ట్ గంగ తల్లి అంటే గంగమ్మ నీరు. నెక్స్ట్ ఘోరం అంటే ఘోరం. నెక్స్ట్ మట్టి తల్లి అంటే భూమాత. నెక్స్ట్ తెలదు అంటే తెలియదు. నెక్స్ట్ ధరణి అంటే ధరణి భూమి. నెక్స్ట్ భూదేవత అంటే భూదేవత. నెక్స్ట్ యథ అంటే హృదయం. నెక్స్ట్ పండుతాది అంటే పండుతుంది. నెక్స్ట్ ప్రకృతి వికృతి చూద్దాం. నిద్ర నిదుర. నెక్స్ట్ దీపము దివ్య. నెక్స్ట్ పుస్తకము పొత్తం. నెక్స్ట్ పక్షి పక్కి. నెక్స్ట్ ఆశ. నెక్స్ట్ మూలిక మొలక. నెక్స్ట్ దృఢ అంటే జటవు. నెక్స్ట్ హితోక్తులు చూద్దాం. దానిలో కవి పరిచయం. కవి పేరు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ.
తల్లిదండ్రులు అలివేలు మంగమ్మ కృష్ణమాచార్యులు గారు. నెక్స్ట్ జననం అనంతపురం జిల్లా కంబదూరు మండలం రాళ్లపల్లి గ్రామంలో 23/1/1893 జన్మించారు. నెక్స్ట్ రచనలు సారస్వతాలోకము, అన్నమాచార్య కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శన గ్రంథం, నిగమశర్మ అక్కనాచన సోముని నవీన గుణములు, రాయల నాటి రసికత మొదలైనవి ప్రసిద్ధ రచనలు. 1941లో పెనుగొండలో జరిగిన రాయలసీమ మహాసభలలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు స్వయంగా రచించి ఆలపించిన పెనుగొండ గేయం. నెక్స్ట్ బిరుదులు చూద్దాం. గాన కళా సింధు, సంగీత కళారత్న, కేంద్ర సంగీత నాటక అకాడమీ నుండి 1970లో ఫెలోషిప్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. నెక్స్ట్ ప్రత్యేకతలు ఏంటంటే రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ పాట రచించారు. తండ్రి గారి వద్ద సంస్కృతం, తెలుగు, కన్నడ భాషలు నేర్చుకున్నారు. తల్లిగారు సంగీత గురువులు. ఆమె వద్ద సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో కీర్తనలు, పాటలు నేర్చుకున్నారు. మేనమామ ప్రోత్సాహంతో ఫిడేలు కూడా నేర్చుకున్నారు. నెక్స్ట్ పోతన భాగవతము. నెక్స్ట్ పక్కి అప్పల నరసయ్య కుమార శతకం. నెక్స్ట్ మారత వెంకయ్య భాస్కర శతకం. నెక్స్ట్ పోతులూరి వీరబ్రహ్మం కాళికాంబ సప్తసతి. నెక్స్ట్ గువ్వల చెన్న శతకం. నెక్స్ట్ ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి. నెక్స్ట్ చుక్కాకోట వీరభద్రమ్మ నగజ శతకం. నెక్స్ట్ గద్దల సామ్యూల్ హితోక్తి శతకం. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. మైత్రి అంటే స్నేహము. నెక్స్ట్ సిరి అంటే సంపద. నెక్స్ట్ కరములు అంటే కిరణములు. నెక్స్ట్ మంచివాడు అంటే సజ్జనుడు. నెక్స్ట్ సుంత అంటే కొంచెం. నెక్స్ట్ తెరువు అంటే దారి. నెక్స్ట్ గుహ అంటే గుహ్వరము. నెక్స్ట్ అంత్య అంటే చివరి. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. స్నేహము అంటే నేస్తం, మిత్రుడు. నెక్స్ట్ మనిషి అంటే నరుడు, మానవుడు. నెక్స్ట్ పొడమి అంటే భూమి, భువి. నెక్స్ట్ సంపద అంటే ఐశ్వర్యం, ధనం. నెక్స్ట్ మూర్ఖుడు అంటే అవివేకి, అజ్ఞాని. నెక్స్ట్ ధనం అంటే డబ్బు, సిరి. నెక్స్ట్ యథార్థం అంటే సత్యం, నిజం. నెక్స్ట్ ప్రియ మిత్రునికి అనే లెసన్లోని కవి పరిచయం చూద్దాం. రచయిత పేరు సూర్యదేవర సంజీవదేవ్. జననం గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తెనాలి మధ్యలో ఉన్న తుమ్మపూడిలో 3/7/1914 జన్మించారు. నెక్స్ట్ రచనలు తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపాలు మొదలైనవి. నెక్స్ట్ ప్రత్యేకతలు వీరు కవి, రచయిత, తత్వవేత్త, చిత్రకారుడు, 14 భాషలు వ్రాయగలరు, చదవగలరు. ప్రకృతి ఆస్వాదన ఆయనకిష్టం. సమకాలీన ప్రపంచ మేధావులందరితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. నెక్స్ట్ దేశ విదేశాలలోని చిత్రకారులు, కవులు, మేధావులు సంజీవదేవ్ కోసం తుమ్మపూడి గ్రామానికి వచ్చేవారు. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. తేజం అంటే కాంతి. నెక్స్ట్ అమితంగా అంటే ఎక్కువగా. నెక్స్ట్ సఫలం అంటే ఫలించడం. నెక్స్ట్ ఎండమావులు అంటే మృగతృష్ణలు. నెక్స్ట్ చింత అంటే విచారం. నెక్స్ట్ సుదూరం అంటే చాలా దూరం. నెక్స్ట్ దిగంతాలు అంటే దిక్కుల చివరలు. నెక్స్ట్ అస్పష్టం అంటే స్పష్టం కానిది. నెక్స్ట్ స్వప్నం అంటే కళ. నెక్స్ట్ అనుభూతి అంటే అనుభవం. నెక్స్ట్ మైత్రి అంటే స్నేహం. నెక్స్ట్ నిస్వార్థత అంటే స్వార్థం లేకపోవడం. నెక్స్ట్ మానవులు అంటే మనుషులు. నెక్స్ట్ వర్ణము అంటే రంగు, కులము. నెక్స్ట్ ఆత్మ అంటే జీవాత్మ. నెక్స్ట్ ముఖము అంటే వదనం. నెక్స్ట్ ఆకృతి అంటే ఆకారం. నెక్స్ట్ ప్రతిబింబం అంటే ప్రతిమ. నెక్స్ట్ దిగులు అంటే స్వల్పమైన మానసిక బాధ. నెక్స్ట్ చింత అంటే విచారం. నెక్స్ట్ నృత్యం అంటే నాట్యం. నెక్స్ట్ చిత్రలేఖనం అంటే బొమ్మలు గీయడం. నెక్స్ట్ తాత్కాలికం అంటే శాశ్వతం. నెక్స్ట్ ఎండమావి అంటే ఎడారిలో నీరు ఉన్నట్లు కనపడేవి, మృగతృష్ణ. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. ఉత్తరాలు అంటే లేఖలు, జాబులు. నెక్స్ట్ కీర్తి అంటే పేరు, ప్రఖ్యాతి. నెక్స్ట్ శోకం అంటే ఏడుపు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూద్దాం. కథ అంటే కథ. నెక్స్ట్ ముఖము అంటే మొగము. నెక్స్ట్ కీర్తి అంటే కీర్తి. నెక్స్ట్ విద్య అంటే విద్యే. నెక్స్ట్ కార్యము అంటే కర్ణము. నెక్స్ట్ శ్రీ అంటే సిరి. నెక్స్ట్ వ్యతిరేక పదాలు చూద్దాం. సుఖం అంటే దుఃఖం. నెక్స్ట్ సఫలం అంటే విఫలం. నెక్స్ట్ నిస్వార్థం అంటే స్వార్థం. నెక్స్ట్ స్పష్టమైన అంటే అస్పష్టమైన. నెక్స్ట్ తాత్కాలికం అంటే శాశ్వతం. నెక్స్ట్ పొడుపు కథలు చూద్దాం. దానిలో ఫస్ట్ది అక్కా చెల్లెళ్ళు ఏడుస్తారు అయితే దగ్గర చేరలేరు అంటే ఆన్సర్ కళ్ళు. నెక్స్ట్ 60 కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగు అంటే ఆన్సర్ వల. నెక్స్ట్ ఉరుములు మెరుపులు లేకుండా ఉత్తరాది చెరువు నిండే అంటే ఆన్సర్ టెంకాయ. నెక్స్ట్ మా తాత 2 బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది, ఒకటి ఆడదు. ఆన్సర్ తిరగలి. నెక్స్ట్ ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది. ఆన్సర్ నత్త. నెక్స్ట్ ఎన్ని కళ్ళు ఉన్నా 2 కళ్ళతో చూసేది. ఆన్సర్ నెమలి. నెక్స్ట్ ఒకటే అక్షరం అదే లేకపోతే ఈ ప్రపంచంలో మనుషులే ఉండరు. ఆన్సర్ స్త్రీ. నెక్స్ట్
బాలచంద్రుని ప్రతిజ్ఞ లెసన్లోని కవి పరిచయం చూద్దాం. నెక్స్ట్ కవి పేరు శ్రీనాథుడు. ఉద్యోగం పెద కోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు. నెక్స్ట్ బిరుదులు కవి సార్వభౌముడు. నెక్స్ట్ రచనలు మరుత్తరాచరిత్ర, శృంగార నైషధం, కాశీఖండం, హరవిలాసం, పల్నాటి వీరచరిత్రం, క్రీడాభిరామం మొదలైనవి. నెక్స్ట్ ప్రత్యేకతలు ఆయన రచించిన చాటు పద్యాలు చాలా ప్రఖ్యాతిని పొందాయి. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. జలది అంటే సముద్రం, శైలము అంటే కొండ. నెక్స్ట్ పృథ్వీ అంటే భూమి. నెక్స్ట్ భస్మం అంటే బూడిద. నెక్స్ట్ మది అంటే మనస్సు. నెక్స్ట్ ఉర్విసుడు అంటే మహారాజు. నెక్స్ట్ దళము అంటే సైన్యం. నెక్స్ట్ విక్రమము అంటే పరాక్రమం. నెక్స్ట్ సంతోషము అంటే వేడుక. నెక్స్ట్ వనము అంటే అడవి. నెక్స్ట్ దహనుడు అంటే అగ్ని. నెక్స్ట్ శౌర్యంబు అంటే పరాక్రమము. నెక్స్ట్ భైరవుడు అంటే శివుడు. నెక్స్ట్ ప్రళయకాలము అంటే సృష్టి అంతమయ్యే సమయం. నెక్స్ట్ రణము అంటే యుద్ధము. నెక్స్ట్ విజయుడు అంటే అర్జునుడు. నెక్స్ట్ వడముడి అంటే భీముడు. నెక్స్ట్ వాయుపుత్రుడు అంటే హనుమంతుడు. నెక్స్ట్ వడి అంటే వేగం. నెక్స్ట్ భస్మంబు అంటే బూడిద. నెక్స్ట్ ప్రబలుట అంటే విజృంభించుట. నెక్స్ట్ జలది అంటే సముద్రం. నెక్స్ట్ సారెక్కు అంటే చక్రానికి. నెక్స్ట్ ఫాలాక్షుడు అంటే శివుడు. నెక్స్ట్ శైలము అంటే పర్వతం. నెక్స్ట్ మాడ్కి అంటే వలె. నెక్స్ట్ రౌద్రపటిమ అంటే రౌద్రం యొక్క గొప్పతనం. నెక్స్ట్ స్థావరము అంటే కదలనివి. నెక్స్ట్ జంగమము అంటే కదిలేవి. నెక్స్ట్ సకల వస్తువులు అంటే అన్ని వస్తువులు. నెక్స్ట్ అబ్ది అంటే సముద్రం. నెక్స్ట్ పరగిన అంటే అతిశయించిన. నెక్స్ట్ రీతి అంటే ప్రకారంగా విధంగా. నెక్స్ట్ కామభూపదళము అంటే కామరాజు యొక్క సైన్యం. నెక్స్ట్ విడివడడం అంటే విడిపోవడం. నెక్స్ట్ పీనుగు పెంటలు అంటే శవాల దెబ్బలు. నెక్స్ట్ వేడుక అంటే ఉత్సవం. నెక్స్ట్ ఉర్వీసుడు అంటే రాజు. నెక్స్ట్ దళము అంటే సైన్యం. నెక్స్ట్ ఉరుమని అంటే ఉరుములు లేని. నెక్స్ట్ పగవారు అంటే శత్రువులు. నెక్స్ట్ కంటిలో నేరుసు అంటే కంట్లో నలక. నెక్స్ట్ ఎదురు అంటే ఎదిరించేవారు. నెక్స్ట్ నలి చేసి అంటే పిండి చేసి. నెక్స్ట్ మడుగు అంటే కొలను. నెక్స్ట్ దహనుడు అంటే అగ్ని. నెక్స్ట్ వనము అంటే అడవి. నెక్స్ట్ బడబాగ్ని అంటే సముద్రంలో ఉండే అగ్ని. నెక్స్ట్ పాథోతి అంటే సముద్రం. నెక్స్ట్ భయదము అంటే భయమును కలిగించేది. నెక్స్ట్ పశుగణం అంటే జంతువులు. నెక్స్ట్ కొక్కెర అంటే కొంగ. నెక్స్ట్ సాల్వము అంటే డేగ. నెక్స్ట్ కదుపులు అంటే సమూహాలు. నెక్స్ట్ శివంగి అంటే శివంగి ఆడసింహం. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. సమరం అంటే రణం, యుద్ధం. నెక్స్ట్ వహిని అంటే జ్వలనుడు, అగ్ని. నెక్స్ట్ సముద్రం అంటే అంబుది, ఉదది. నెక్స్ట్ భూమి అంటే పొడమి, ధరణి. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూద్దాం. పుత్రుడు అంటే బొట్టె. నెక్స్ట్ రాక్షసుడు అంటే రక్కసుడు. నెక్స్ట్ పృథ్వీ అంటే పొడమి. నెక్స్ట్ పశువు అంటే పశువు. నెక్స్ట్ వ్యతిరేక పదాలు చూద్దాం. దానిలో భయం, నిర్భయం. నెక్స్ట్ న్యాయం, అన్యాయం. నెక్స్ట్ భువి, ఆకాశం. నెక్స్ట్ జయం, అపజయం. నెక్స్ట్ భగవత్ సింగ్ గురించి చూద్దాం. భగవత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28వ తేదీన ఫైసలాబాద్ జిల్లా, పంజాబులో జన్మించారు. నెక్స్ట్ నవజవాన్, భారత సభ, హిందుస్థాన్ స్పెషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, కీర్తి కిసాన్ పార్టీని నడిపాడు. నెక్స్ట్ ఆయన తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతి దంపతులు. నెక్స్ట్ భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించారు. నెక్స్ట్ బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజులు నిరాహార దీక్షను చేపట్టారు. నెక్స్ట్ లాలా లజపతి రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీస్ అధికారిని కాల్చినందుకు భగత్ సింగ్ను 1931 మార్చి 23వ తేదీన లాపూర్లో ఉరి తీశారు. అప్పటికి ఆయన వయసు 23 సంవత్సరాలు. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు గురించి చూద్దాం. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విజయనగరం దగ్గరలోని పాండ్రంగిలో జన్మించాడు. నెక్స్ట్ సీతారామరాజు స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగల్లు. సీతారామరాజు తల్లిదండ్రులు సూర్యనారాయణమ్మ, వెంకటరామరాజు. 6వ తరగతిలోనే తన తండ్రిని కోల్పోయాడు. అప్పటి నుండి కుటుంబం పేదరికంతో చాలా బాధలు పడ్డారు. నెక్స్ట్ సీతారామరాజు చించినాడలో గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. రాజమండ్రిలో 6వ తరగతి, రామచంద్రాపురంలో 7వ తరగతి, కాకినాడ పిఠాపురం రాజా పాఠశాలలో 3rd ఫారం చదివాడు. 1918 వరకు తునిలోనే ఉన్నారు. నెక్స్ట్ మన్యంలో విప్లవాన్ని సృష్టించి బ్రిటిష్ వారికి కంటిపై కునుకు లేకుండా చేశాడు. నెక్స్ట్ 1924 మే 27న కొయ్యూరు గ్రామ సమీపంలో సీతారామరాజును బంధించారు. నెక్స్ట్ కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరుపరిచారు.
బందీగా ఉన్న అల్లూరి సీతారామరాజును ఒక చెట్టుకు కట్టేసి ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. అప్పటికి సీతారామరాజు వయసు 26 ఏళ్ళు. నెక్స్ట్ ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చూద్దాం. ఝాన్సీ లక్ష్మీబాయి 1828 నవంబర్ 19న మహారాష్ట్రలో సతారాలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మేరోపంత్ తాంబే, భాగీరథి బాయ్. వీరిది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె చిన్నప్పటి పేరు మణికర్ణిక, ముద్దుగా మను అని పిలిచేవారు. ఆమె 4వ ఏటనే తల్లి మరణించింది. చిన్నతనంలోనే గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం నేర్చుకుంది. ఆమెను 13వ ఏట ఝాన్సీ రాజు గంగాధర్రావు ఆమెను పెండ్లాడాడు. చివరకు బ్రిటిష్ వారి దుర్మార్గానికి 1858 జూన్ 18న గ్వాలియర్లో మరణించింది. ఆమె తండ్రిని బ్రిటిష్ వారు ఉరితీశారు. ఆమె వారసుడిగా దామోదర్ రావుని ప్రకటించారు. నెక్స్ట్ స్ఫూర్తి ప్రదాతల గురించి చూద్దాం. బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు గురించి చూద్దాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ మొదలైన 16 భాషలలో 40,000 పాటలను బాలు పాడారు. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రఖ్యాతి గడించారు. అంతేకాదు ఏ నటుడికి పాడితే అతని గొంతును అనుకరించి పాడేవారు. పాడుతా తీగ కార్యక్రమ న్యాయ నిర్ణేతగా, వ్యాఖ్యాతగా ఎందరో వర్ధమాన గాయకులను తయారు చేశారు. అందుచేతనే బాలును బహుముఖ ప్రజ్ఞాశాలిగా పిలుస్తారు. నెక్స్ట్ కవిశేఖర ఉమర్ అలీషా గురించి చూద్దాం. తెలుగు భాషపై మమకారంతో 16వ ఏటనే విద్యావిలాసం అనే శతకం రచించారు. 18వ ఏట మణిమాల నాటకం రాశారు. అనసూయ కళ, విషాద సౌందర్యం, దానవ వధ, చంద్రగుప్త, మహాభారత కౌమార రంగం, విచిత్ర బిల్హనీయం అనే నాటికలు, తారామణి, శాంత, పద్మావతి మొదలైన నవలలు రాశారు. జల్లుర్బా అనే యునానీ వైద్య గ్రంథం రచించారు. స్త్రీ సామాజిక సమస్యలు ప్రస్తావించి పరిష్కారాలు చూపారు. దాదాపు 50 పుస్తకాలు రచించి తెలుగు సాహిత్యానికి సేవ చేశారు. నెక్స్ట్ కోడి రామ్మూర్తి గురించి చూద్దాం. స్పెయిన్లో జరిగిన ఎడ్ల పోటీలో ఎద్దును గాలిలోకి లేపి గిరగిరా త్రిప్పి విసిరేశాడు కోడి రామ్మూర్తి. కాలికి ఇనుప గొలుసులతో కారును కడితే కారును అంగుళం కదలనీయకుండా ఆపిన మహాబలవంతుడు. ఊపిరి బిగబట్టి ఒళ్ళంతా గొలుసులు కట్టించుకొని ఊపిరి వదిలితే అవన్నీ పటపటా తెగిపోయేవి. రొమ్ముపై బండరాళ్ళు పెట్టించుకొని వాటిని పగలకొట్టించుకునేవాడు. అందుచేతనే కోడి రామ్మూర్తిని కలియుగ భీముడనేవారు. నెక్స్ట్ డొక్కా సీతమ్మ గురించి చూద్దాం. డొక్కా సీతమ్మ గారు నిరంతరం అన్నదానం చేసేది. ఒకసారి ఆమె అంతర్వేది వెళుతుంటే ఒక పెళ్లి బృందం కనిపించింది. వారు ఆకలితో మాట్లాడుకునే మాటలను వింది. వారు డొక్కా సీతమ్మ గారింటికి వెళ్తే అన్నం పెడతారు, చంటి పిల్లలకు పాలిస్తారు, అప్పటిదాకా ఓర్చుకోండి అని ఒక పెద్దావిడ చెప్పడం వింది. వెంటనే తన ప్రయాణం విరమించుకుంది. డొక్కా సీతమ్మ గారు వారి కంటే ముందుగా తన ఇంటికి వెళ్ళింది. చక్కగా వంట చేసింది. వాళ్ళు రాగానే తృప్తిగా భోజనాలు పెట్టింది. ఒకసారి ఒక తహసీల్దారుకు గరిక వేళ్లతో పచ్చడి చేసి భోజనం పెట్టింది. నెక్స్ట్ గాడిచర్ల హరి సర్వోత్తమరావు గురించి చూద్దాం. ఆంధ్ర తిలక్గా ప్రసిద్ధులైన గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు వెల్లూరు సెంట్రల్ జైల్ జీవితం చాలా దారుణంగా అనుభవించారు. ఆకట్టుకోవడానికి 2 గోచీలు, మూర పొడవు ఉన్న 2 తువాళ్ళు ఇచ్చారు. పడుకోవడానికి చిన్న ఈత చాప, తినడానికి మట్టి మూకుడు, తాగడానికి మట్టి ముంత, మల మూత్ర విసర్జనకు మరో మట్టి చట్టి ఇచ్చారు. కాలికి లావుపాటి కడియాలు వేశారు. మెడలో మరో కడియం వేశారు. కొయ్య ముక్కను వాటిలో దూర్చారు. తల బోడి చేయించారు. తినడానికి రాగి సంకటి ముద్ద పెట్టారు. దానిలో రాళ్ళు, పుల్లలు, పురుగులు ఉండేవి. ఇలాంటి కఠిన కారాగార జీవితాన్ని ఆయన 3 సంవత్సరాలు అనుభవించారు. ఎవరు? గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు. నెక్స్ట్ స్కౌట్స్ గైడ్స్ విద్యార్థులు చేసే సేవా కార్యక్రమాలు ఏంటో చూద్దాం. ముసలివారిని రోడ్లు దాటిస్తారు. మూగజీవుల దాహార్తిని తీర్చి సేవలు చేస్తారు. నెక్స్ట్ మొక్కలను నాటుతారు. రోజు నీళ్లు పోస్తారు. అనారోగ్యంగా ఉన్నవారికి సహాయం చేస్తారు. నెక్స్ట్ జాతరలలో క్యూలను ఏర్పాటు చేస్తారు. నిరక్షరాస్యులకు చదువు చెప్తారు. దేవాలయాల వద్ద ఉత్సవాలలో ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆపదలో అవసరంలో ఉన్నవారికి స్వచ్ఛందంగా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అవసరమైన సేవలు చేస్తారు. నెక్స్ట్
7th క్లాస్ తెలుగు ద్వితీయ భాష ఫస్ట్ లెసన్ పిల్లలారా పాపల్లారా. దాన్ని రచయించింది దాశరథి కృష్ణమాచార్యులు. పిల్లల్లారా పాపల్లారా అను పాఠ్యము యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియ వరుసగా దేశభక్తి మరియు గేయం. నెక్స్ట్ 2వ లెసన్ చుక్కల లెక్కలు. చుక్కల లెక్కలు అను పాఠం యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియ వరుసగా హాస్యం మరియు కథ. నెక్స్ట్ 3వ లెసన్ పసందైన పాయసంలో పసందైన పాయసం అను పాఠం యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియ వరుసగా సృజనాత్మకత మరియు వ్యాసం. నెక్స్ట్ 4వది పాపం గోపి అను పాఠం యొక్క ఇతివృత్తం చదువు ఆనందించు. నెక్స్ట్ 5ది అడవి తల్లి అను పాఠం యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియ వరుసగా ప్రకృతి పరిశీలన మరియు గేయం. నెక్స్ట్ 6ది గుర్రం గుడ్డు అను పాఠం యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియ వరుసగా హాస్యం మరియు కథ. నెక్స్ట్ 7ది మాటంటే మాటే అను పాఠము యొక్క ఇతివృత్తం చదువు ఆనందించు. నెక్స్ట్ 8ది లేఖ అను పాఠము యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియ వరుసగా కళలు మరియు లేఖ. నెక్స్ట్ 9ది తెలివైన పావురాలు అను పాఠం యొక్క ఇతివృత్తము చదువు ఆనందించు. నెక్స్ట్ 10ది చీమల బారు అను పాఠం యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియ వరుసగా శ్రమైక జీవనం మరియు గేయం. నెక్స్ట్ 11ది ఉపకారం అను పాఠం యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియ వరుసగా కాల్పనికత మరియు జానపద కథ. నెక్స్ట్ 12ది ఊష్ అను పాఠము యొక్క ఇతివృత్తము చదువు ఆనందించు. నెక్స్ట్ 13ది అల్లరి సోముడు అను పాఠము యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియ వరుసగా పిల్లల స్వభావాలు మరియు గేయ కథ. నెక్స్ట్ 14ది పండుగలు అను పాఠం యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియ వరుసగా సంస్కృతి మరియు సంభాషణ. నెక్స్ట్ 15ది ఇంకా అవమానం ఎందుకు అను పాఠం యొక్క ఇతివృత్తం చదువు ఆనందించు. నెక్స్ట్ 16ది బాల్యమిత్రులు అను పాఠం యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియ వరుసగా ఇతిహాసం లేదా స్నేహం మరియు కథ. నెక్స్ట్ 17ది విహారయాత్ర అను పాఠం యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియ వరుసగా విహారయాత్ర మరియు దినచర్య. నెక్స్ట్ 18ది అమ్మ ఎవరు అను పాఠం యొక్క ఇతివృత్తము చదువు ఆనందించు. నెక్స్ట్ 19ది ఒక నది ఆత్మకథ అను పాఠము యొక్క ఇతివృత్తము మరియు ప్రక్రియ వరుసగా పర్యావరణ పరిరక్షణ మరియు ఆత్మకథ. నెక్స్ట్ 20 చెట్టు సాక్ష్యం అను పాఠము యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియ వరుసగా విలువలు మరియు కథ. నెక్స్ట్ 21 మేటి బాలిక అను పాఠము యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియ వరుసగా సునిశితత్వం మరియు నాటిక. నెక్స్ట్ 22 మచి అను పాఠము యొక్క ఇతివృత్తం చదువు ఆనందించు. నెక్స్ట్ 23 ఆనిముత్యాలు అను పాఠం యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియ వరుసగా నైతిక విలువలు మరియు పద్యాలు. నెక్స్ట్ 24ది వేపకాయంత వెర్రి అను పాఠము యొక్క ఇతివృత్తం చదువు ఆనందించు.